విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ విశ్వనాథుల పుష్పగిరి ఆచార్యుల బృందం పలు డిమాండ్లతో చేపట్టిన విశ్వబ్రాహ్మణ చైతన్య పాదయాత్ర జాతీయ రహదారి నుండి అడ్డాకుల మండలంలోకి శనివారం ప్రవేశించగా వారికి మండల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే కులాల వారీగా విశ్వకర్మలకు జనాభా ప్రకారం 5% స్థానిక ఎలక్షన్లో 400 సీట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పుష్పగిరి ఆచార్యులు తెలిపారు. పాదయాత్ర చేస్తున్న విశ్వనాథుల పుష్పగిరి ఆచారి, గుగ్గిల సతీష్ ఆచారి, బాలనరసింహాచారి, రంజిత్ ఆచార్యులకు మండల విశ్వబ్రాహ్మణులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెంటాచారి, భాస్కరాచారి, దిశ రిపోర్టర్ నవీనాచారి, జగదీష్ ఆచారి, శ్రీధర్ ఆచారి, సతీష్ ఆచారి, శివ ఆచారి, రామాచారి, కురుమూర్తి ఆచారి, యశ్వంత్ ఆచారి తదితరులు ఉన్నారు. చైతన్య యాత్ర ఈరోజు 7వ రోజు నిన్న సాయంత్రం అడ్డాకల్కి చేరుకోవడం జరిగింది. ఈ అడ్డాకల్ స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘాల నేతలు, విశ్వబ్రాహ్మణ సంఘీయులు అందరూ ఉమ్మడిగా కదలి వచ్చి మాకు అపూర్వమైన స్వాగతాన్ని పలకడం జరిగింది. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా బ్రహ్మశ్రీ భాస్కరాచారి గారికి, అలాగే నవీన్ కుమార్ ఆచారి గారికి, శ్రీధరాచారి గారికి, సతీష్ చారి గారికి, కురుమూర్తి గారికి, వినోద్ చారి గారికి, పెంటాచారి గారికి, రామాచారి గారికి, జగదీశ్వరాచారి గారికి, యశ్వంత్ చారి గారికి మరియు అనేక మంది విశ్వబ్రాహ్మణ బంధువులందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. ఈ విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక స్వావలంబన కోసము విశ్వకర్మల్ని ఏకతాటి మీదకి తీసుకురావడం కోసం జరుగుతున్నది. విశ్వకర్మల్లో ఐక్యత లేదు అనే ఒక స్లోగన్ని, వికృత స్లోగన్ని విశ్వకర్మలందరూ ఐక్యంగా ఉన్నారని నిరూపించడం కోసం ఊరు ఊరు, గ్రామ గ్రామం తిరుగుతూ మండల కేంద్రాలని సందర్శిస్తూ ఈ నెల 27వ తేదీ వరకు ఈ యాత్ర సాగుతుంది. బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సన్నిధిలో ఈ దీక్షను ముగించి అక్కడే ముగింపు సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ముగింపు సభకు బ్రహ్మశ్రీ సిరికొండ మసూదనాచారి గారు అధ్యక్షత వహిస్తారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ సమావేశానికి హాజరు కావాలని, ఎవరైతే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్నారో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, రానున్న కార్పొరేషన్ ఎలక్షన్లలో కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో రానున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులకు 267 సర్పంచ్ స్థానాలు, 122 ఎంపీటీసీ, 11 జెడ్పీటీసీ స్థానాలు న్యాయబద్ధంగా జనాభా దామాషా ప్రకారం అందించాలని చెప్పేసి ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి విశ్వకర్మలు ఆర్థికంగా వెనుకబడిన వారు కనుక ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో నిలబడే శక్తి లేదు కనుక మీరు దయచేసి స్థానిక సంస్థల్లో మాకు కేటాయించాలని, అలాగే విశ్వకర్మలకు మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న విశ్వకర్మలను గుర్తించి వారందరికీ ఆర్థిక స్వావలంబన అందించాలని. అత్యధిక ఆత్మహత్యలు చేసుకుంటున్న కమ్యూనిటీగా విశ్వబ్రాహ్మణులకు పేరుంది. ఈ ఆత్మహత్యల నిరోధం కోసం ప్రభుత్వాలు ముందుకు వచ్చి కనీసం ఉపాధి, కనీసం ఉద్యోగ వసతుల్ని కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాలని ప్రార్థిస్తున్నాము, చేతులెత్తి ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే మా వాళ్ళందరూ అరణ్య రోధనలో ఉన్నారు. విశ్వబ్రాహ్మణులందరూ రాజ్యాధికారం తప్ప మాకు వేరే ఇంకొక మార్గం కనిపించడం లేదు. మమ్మల్ని మేము బతికించుకోవాలంటే, కనీసం బతికించుకోవాలంటే మేము అధికారంలోకి రావడం తప్ప, మమ్మల్ని మేము ప్రజాప్రతినిధులుగా నిలబెట్టుకోవడం తప్ప మాకు వేరే మార్గం దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. ఈ చైతన్య యాత్రను విజయవంతం చేయాలని, అలాగే తర్వాత ఉన్న ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి మొదలు పెడితే ఇంకా దాదాపు 7వ రోజు కనుక ఆల్మోస్ట్ ఆల్ ఇంకో 19 రోజుల యాత్ర ఉంటుంది, 14 రోజుల యాత్ర ఉంటుంది. ఈ 14 రోజుల యాత్రని మీరందరూ కలిసి దిగ్విజయం చేయాలని ప్రార్థిస్తున్నాం. మన ఆచార్య గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మా గ్రామ తరపున స్వాగతం పలుకుతున్నాము. అలాగే మీరు సంకల్పించిన కోరిక, మన విశ్వకర్మల కోరికలు, మీరు సంకల్పించిన ఆలోచన విధానాలు అన్ని నెరవేరాలని భగవంతుని కోరుకుంటూ మీ పాదయాత్రకు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మా గ్రామం తరపున మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. ఇక్కడికి విచ్చేసిన మన సోదరులు విశ్వకర్మ వారులకు మా అడ్డాకల్ గ్రామ తరపు నుంచి, మన విశ్వకర్మ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి పాదయాత్ర నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాం మన తెలంగాణలో. మన విశ్వకర్మలు చైతన్యంగా ముందుకు సాగాలి. ఎందుకంటే మనకు కూడా స్థానిక ఎలక్షన్లో మనకు పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఖచ్చితంగా పోటీ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా చేసి
మనం ఏంటనేది నిరూపించుకోవాలి ఖచ్చితంగా. ఈ ఈ ఇప్పుడున్న సమాజంలో మనం చాలా వెనుకబడిపోయినాం. మనం 5 కులాలుగా విభజించి ఉన్నాం. మనమందరం ఒక ఏకతాటి మీద వచ్చి మనమేంటి, మన నిబద్ధతలేంటి, మనకు మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మనం ఎలాంటి వాళ్ళం అనేది ఒకటి మనం తెలియజేస్తూ ముందుకు సాగుదాం. ఈ పాదయాత్ర చేసిన ఈ నలుగురు అన్నల మన విశ్వకర్మచారి వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్డాకల్ గ్రామం తరపు నుంచి కోరుకుంటున్నాను. పాదయాత్ర చేపడుతున్న మన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మేము అడ్డాకల మండలంలో గతంలో నేను వార్డు మెంబర్గా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షునిగా పనిచేశాను. మా తమ్ముడు నవీన్ కూడా సర్పంచ్కి పోటీ చేయడం జరిగింది. గతంలో మేమందరం కూడా రాజకీయ పరంగా అడ్డాకల మండల కేంద్రంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇలాంటి చైతన్య యాత్రలు చేయడం వల్ల మనందరి లోపల కూడా, మన చుట్టుపక్కల ఉన్న మండల లోపల కానీ అందరి లోపల కానీ చైతన్యం వచ్చి రాజకీయ పరంగా కంపల్సరీ అడుగులు వేశారని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. విశ్వబ్రాహ్మణ్ లోపల చైతన్యత లేదని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ అందరికంటే చైతన్యం ఎక్కువగా ఉన్నది మన విశ్వబ్రాహ్మణ్ లోపల. రాబోయే స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరు కూడా వార్డు మెంబర్ కానుంచి ఏ స్థాయిలో అవకాశం ఉంటే ఆ స్థాయిలో అందరూ పోటీ చేసి ఖచ్చితంగా మన విశ్వబ్రాహ్మణులకు మనం పోటీ చేసుకొని మనం అధికారంలోకి వచ్చి మన ప్రాబ్లమ్స్ మనం చెప్పుకుంటేనే ఈరోజు మన కష్టాలు తీరుతాయి. ముఖ్యంగా కులవృత్తుల పరంగా ప్రధానంగా దెబ్బతింటున్నది ఓన్లీ విశ్వబ్రాహ్మణులు మాత్రమే. ఈరోజు కమ్మరి పనులకు చూస్తుంటే వ్యవసాయ పనులు చేసేది కమ్మరి పనులు చేసేవాళ్ళు. ఈరోజు నాగన్లు, గొర్రెలు అవన్నీ ఏ దానితో పని లేకుండా ట్రాక్టర్ రావడం జరిగింది. ఇదే మన వడ్లంగి వృత్తుల వాళ్ళకి, వీళ్ళకు కూడా సేమ్ ఇదే పరిస్థితి వచ్చింది. మన కంసాలి వాళ్ళకి మార్వాడీలు ఏవైతే విధంగా వచ్చి గోల్డ్ జ్యువెలరీ షాపులు పెద్ద ఎత్తున పెట్టడం జరిగిందో, దాని నుంచి మన ఊర్లో కనీసం కుల వృత్తులు చేసుకొని మెట్టలు చేసుకొని మనకు పుస్తెలతాళ్ళు చేసుకునే పరిస్థితి కూడా మన విశ్వబ్రాహ్మణులకు లేదు. కాకపోతే వీటన్నిటిని కూడా మన వాళ్ళు ఏకం కావాలి, డెవలప్మెంట్ కావాలంటే బ్యాంకుల ద్వారా కానీ ఆర్థికంగా మన వాళ్ళకి ఎప్పుడైతే డెవలప్మెంట్ చేస్తారో ఆ మూమెంట్లో మన విశ్వబ్రాహ్మణులు అందరి లోపల కూడా ఆర్థికంగా ఎదిగినప్పుడు మాత్రమే మన కష్టాలన్నీ కూడా తీరుతాయని చెప్పి కోరుకుంటున్నాను.